పాములు పట్టుకున్న వారికి 3 లక్షల బహిరంగ ప్రకటన చేశారు. ఇదేంటి పాములు పట్టుకుంటే 3 లక్షలు ఇవ్వటం అనుకుంటున్నారా? ఇది విన్నవాళ్ళు గేమ్ కాంటెస్ట్ అనుకోగలరు, కానీ ఇది చూసిన వారు గజగజ వణికిపోతున్నారు. గత 3 నెలలుగా విశాఖ షిప్ యార్డులో నిలిపించిన సాగర కన్య అనే నౌకలోకి వెళ్లేందుకు ఉద్యోగులు కార్మికులు భయపడిపోతున్నారు. సాగర కన్య ఒక సముద్ర పరిశోధన నౌక. సముద్రంపై శాస్త్రీయ పరిశోధనలు చేసేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన నౌక ఇది. ఇందులో సిబ్బంది, శాస్త్రవేత్తలు కలిపి మొత్తంగా 40 మంది వరకు ఉండేందుకు సౌకర్యాలుంటాయి. ఈ నౌకను ప్రధానంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇతర సముద్ర పరిశోధన సంస్థలు ఉపయోగిస్తాయి. అయితే అండమాన్ నుంచి మరమ్మతుల కోసం వచ్చిన సాగర కన్య నౌక ఇప్పుడు ప్రమాదకర విషసర్పాలకు నిలయంగా మారింది. నౌక అండమాన్ తెరలినప్పుడు సమీప అటవీ ప్రాంతం నుంచి పాములు నౌకలోకి చొరబడి ఉంటాయని భావిస్తున్నారు. అండమాన్ వంటి ద్వీపాల వద్ద జెట్టీకి అతి చేరువ కాగానే నౌకలు నిలపడంతో పాములు సులువుగా చొరబడే అవకాశం ఉంటుందని షిప్ యార్డ్ వర్గాలు చెబుతున్నాయి. సాగర కన్య విశాఖ తీరానికి చేరుకుని దాదాపుగా 4 నెలలు కావస్తోంది. అయితే షిప్లో మరమ్మతులు చేసేందుకు వెళ్లిన కార్మికులకు పాములు కనిపించాయి. ప్రాణభయంతో కార్మికులు పరుగులు తీశారు. మార్చి 3వ తేదీన ఒక కొండ చెరువు కనిపించడంతో భయం మరింత పెరిగింది. దీంతో షిప్లో పని చేయలేమని కార్మికులు చేతులెత్తేశారు. గత 4 నెలలుగా ఈ నౌకలో పనులు నిలిచిపోయాయి. దీంతో నౌకలో పాములు పట్టుకున్న వారికి వ్యాపారి 3 లక్షల బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ విషపు గూటికి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించలేదు. చివరకు స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజు ప్రాణాలు తెగించి రంగులోకి దిగారు. కేవలం 2 రోజుల్లో ఒక భారీ కొండ చెరువుతో పాటుగా 3 నుంచి 4 విషసర్పాలు పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే నౌకంతటా ఇంకా ఎన్నో పాములుండే అవకాశం ఉందని, పూర్తి స్థాయి తనిఖీలు ముగిసే వరకు లోపలికి వెళ్లడం మృత్యువుతో చెలగాటమని ఆయన హెచ్చరిస్తున్నారు. ముందు హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఒక నౌక వచ్చని చెప్పారు. ఆ నౌక ఎక్కడంటే అండమాన్ నుంచి షిప్ వచ్చని చెప్పారు. అయితే అందులో ఎన్నో పాములు ఉన్నాయని చెప్పారు. అండమాన్ షిప్ రాగానే, హిందుస్థాన్ షిప్ యార్డ్ రాగానే ఆ షిప్ని కట్టగానే అదే నైట్ పెద్ద కొనసం చూసారంటే ఆ షిప్ మేనేజర్ వాళ్ళు చూసినాకంటే మాకు పాము వేశారు. పాముతో వెళ్ళామండి. వెళ్తున్నట్టు ఆ పాము మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మరతో 2 రోజులు పోతున్న అదే రూమ్లోని ఎక్కడ కొనసం కనిపించింది అదే రూమ్లోని పాము చెప్పారు. అంటే వెళ్ళాం, మధ్యాహ్నం వెళ్ళాము, 11:12 వెళ్ళాం. ఆ పామును పట్టుకున్నాం, నాగపాము పట్టుకున్నాండి. ఎందుకంటే అందులోనే ఎక్కడైతే ఆ రూమ్లో ఉందో అదే రూమ్లోనే చాలామంది వర్క్ చేస్తున్నారు, వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. ఒక 10-12 మంది ఉంటారు. వాళ్ళందరినీ పైకి తెప్పి సిప్పర్ ఎవరో హెడ్ ఉన్నారో వాళ్ళందరూ సిప్పు నుంచి కాంట్రాక్టర్ ఎవరో వర్క్ చేస్తున్నారు అందరూ పిలిపించి అయితే భారీ గోడ ఇది కట్టారు. ఎవరు వెళ్ళకంట, ఎవరికి వెనకం జరగకంట. అయితే మా వెంటనే ఫోన్ చేసి వెళ్తే మొత్తం ఆ టీం అంతా వెళ్ళి సామాన్లు తీస్తే నాగపాము ఉందండి. ఇది అయితే వాళ్ళంటే సిప్పలు అంటున్నారు ఇది నాగపాము, ఇది ఇచ్చి చూడలేదు, మాకు చూడలేదండి. కొనస చూసాము, దాని ముందు ఇంకొక 2 పాములు చూసాము అంటున్నారు. మన దాని లెక్క చూసుకుంటే ఎన్ని పాములు ఉన్నాయో మీకు అర్థం తీసుకోండి. మన దగ్గర 2 నెలల ముందు హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఒక నౌక వచ్చని చెప్పారు. ఆ నౌక ఎక్కడంటే అండమాన్ నుంచి